హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి చూడబోతున్నాము. ఈ అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అప్లికేషన్ ఫామ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకోండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి apdsc.apcfss.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆ విధంగా ఎంటర్ చేసినట్టయితే మీకు ఏపీడిఎస్సి యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీకు ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్లో యూజర్ నేమ్ ఏ విధంగా కనుక్కోవాలో అదే విధంగా పాస్వర్డ్ని ఏ విధంగా సెట్ చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ని చూసి ఏ విధంగా యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని కనుక్కోవాలనేది తెలుసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడైతే యూజర్ నేమ్ అయితే ఇస్తున్నాను. అదేవిధంగా పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేస్తున్నాను. రెండు ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడే ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు క్లిక్ చేసి క్యాప్చా తప్పైతే ఇస్తున్నాను. ఇప్పుడు క్యాప్చా సరిగా ఇచ్చి సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడే చూసుకున్నట్టయితే సర్వీసెస్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షనే మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఉన్న ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ప్రింట్ అయితే మన యొక్క ఏపీడిఎస్సి యొక్క అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్ తీసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.